అడవుల్లో ఉండే కొన్ని అరుదైన జాతి పక్షులు జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికే చాలా రకాల జాతుల పక్షులు జంతువులు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి అడవులు అంతరించిపోతుండడమే ప్రధాన కారణం. మరోవైపు వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతుంటారు. అయితే నల్లమల అడవి ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. ఎన్నో జంతువులు పక్షులు ఈ అరణ్యమే ఆవాసంగా ఉన్నాయి. తాజాగా నల్లమలలో అరుదైన సంఘటన వెలుగు చూసింది. గత 150 ఏళ్లుగా కనిపించకుండా పోయిన అడవి దున్న సడన్ గా ప్రత్యక్షమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో మళ్లీ కనిపించడంతో జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ ప్రాంతం డివిజన్ బెర్లుటి రేంజ్లో ఈ అరుదైన అడవి దున్న కనిపించింది. నల్లమల్ల అడవుల్లో సుమారు 150 ఏళ్ల క్రితమే అదృశ్యమైన అరుదైన అడవి దున్న మళ్లీ కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అడవి దున్నను ఇండియన్ బైసన్ గా పిలుస్తారు. భారత్లో బైసన్ దున్నలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. చూడటానికి గాంభీర్యంగా, ఎత్తుగా, బలంగా కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తేనే వణుకు వస్తుంది. అలాంటి జీవి నల్లమలలో ఇక కనిపించదులే అనుకున్న సమయంలో మళ్లీ ప్రత్యక్షం కావడం అద్భుతమని అంటున్నారు. అయితే బైసన్ అడవిలో తిరుగుతున్నప్పుడు అటవీశాఖ అధికారులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 1870 వరకు ఈ అడవి దున్నలు విస్తారంగా తిరిగేవి. అనూహ్యంగా కొంతకాలానికే ఈ ప్రాంతంలో బైసన్ దున్నలు అదృశ్యమయ్యాయి. దాంతో ఇక నల్లమలలో ఇవి కనిపించవులే అని అంతా అనుకున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఇదే నల్లమల్ల అడవిలో ఇండియన్ బైసన్ కనిపించడం విశేషంగా అభివర్ణిస్తున్నారు అటవీశాఖ అధికారులు. అడవిలో ఇండియన్ బైసన్ తిరుగుతున్న ఆనవాళ్లను గుర్తించారు. నీటి కోసం వచ్చినప్పుడు దాని అడుగు గుర్తులు పడినట్లు చెప్పారు. కాగా కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో మాత్రమే ఎక్కువగా ఈ అడవి దున్నలు ఉంటాయి. అక్కడి నుంచి వేల కిలోమీటర్లు దాటుకుని ఇండియన్ బైసన్ నల్లమల్లకు రావడం అద్భుతమంటూ అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.